Audio Jungle. Audio Jungle. Memento! Jai BC! Jai BC! Jai BC! Jai BC! Memento! ఈరోజు హన్మకొండ ఏకశిలా పార్కునందు బీసీజేఏసీ వరంగల్ ఉప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నడుస్తున్నది. ఈ దీక్షకు మద్దతుగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు మొదటి శాసన సభ స్పీకర్ మసూద్ గారు, మాజీ హన్మకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ దాసరి వినయభాస్కర్ గారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు నారాయణ గారు ఈ దీక్ష మద్దతుగా రావడం జరిగింది. వారికి మేము మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ దీక్షలో అనేక కుల సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మద్దతు ప్రకటించారు. వారందరూ ధన్యవాదాలు. ఈరోజు మేమెంతో మాకంతా న్యాయమైన డిమాండ్ తోటి ఈరోజు బీసీలు ఉద్యమానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయమైన డిమాండ్ను 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జనాభాలో ఉన్న ప్రజలందరికీ కూడా అందరి జనాభా ప్రకారం అందరికీ వాటా ఉంది. ఎస్సీ సోదరులకు, ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు వాళ్ళ వాటా ప్రకారం, చివరిగా అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా 7-8% ఉంటే 10% రిజర్వేషన్లు కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా సాధిస్తున్నారు అగ్రవర్ణాలు. కాబట్టి అందరి ప్రజలకు, అన్ని వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఉంది. మరి 56% ఉన్న బీసీలకు ఈరోజు కేవలం ఎన్నికల స్థానిక సంస్థల్లో 22% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లతో చాలా అన్యాయానికి గురవుతున్న వర్గం ఏదంటే బీసీలు. కాబట్టి బీసీలందరూ చైతన్యం రావాలి, చైతన్యం తెచ్చుకోవాలి. ఈరోజు మరి సగ భాగానికి పైన బీసీలకు కేవలం 27%, 22% రిజర్వేషన్ ఎందుకు మనం సరిపెట్టుకోవాలి? మనకు రాజ్యాంగం, మన జనాభా ప్రకారం మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం సవరణ చేయాలి. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా బీసీలు రోడ్ల మీదకి రావాలి, బీసీలు చైతన్యవంతం కావాలి. బీసీలు ఐక్యమత్యంగా ఉద్యమిస్తే ఖచ్చితంగా తెలంగాణ సరహాలో ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకు రిజర్వేషన్ ఇస్తాయి. కాబట్టి బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలని చెప్తున్నారు. మేము కూడా బీసీలను చైతన్యం చేసి కేంద్ర మెడలు మంచైనా కూడా మా జనాభా ప్రకారం, మా వాటా ప్రకారం రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాటాలు ఆపేది లేదని చెప్పి ఈరోజు ఈ ధర్మదీక్షలో ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.